అనుభవం లేదు. చూడండి, ఇప్పుడు ఎలా జరుగుతూ ఉందంటే, సేవకుల్లో ఏదన్నా ఆయన చేసే విధానం తప్పు అనుకోండి, తోటి సేవకుడు ఆయనకి ఫోన్ చేసి చెప్పడం, వ్యక్తిగతంగా తోటి సేవకుడు ఫోన్ చేసి, అయ్యా ఈ విధంగా ఉన్నారు, ఇది బైబిల్ ప్రకారం కాదు, లేకుంటే ఇది దేవుని ప్రకారం కాదు, ఇలా మనం చేయకూడదని చెప్పి వాక్యం ఆధారం చేసి చూపించేటువంటి రోజులు లేవండి. యూట్యూబ్ ఒకటి ఉంది, ఫేస్బుక్ ఒకటి ఉంది, ఇన్స్టా ఒకటి ఉంది. సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే, ఆ సేవకుడు చేసే తప్పని ఒక వీడియో పెడతాడు. ఏం పెడతాడండి? వీడియో పెడతాడు. నువ్వు చేసేది ఏంది అని చెప్పి ఈయన ఒక వీడియో పెడతాడు. ఈ విధంగా గొడవ సభ్య సమాజం అంతా కూడా చూసి, వీళ్ళు సేవకులేనా, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళేనా, ఎవరి బోధల మీద నమ్మాలి, ఎవరి మాటల మీద నమ్మాలి అని చెప్పి అనేక మంది కూడా విశ్వాసం చల్లటువంటి రోజులు తయారైంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే, నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించు. దేవుడు ఏమన్నా తెలుసా? నీ తోటి సహోదరు